వ్యూవర్స్, మనం వచ్చేసి సాధన పత్రము 13 చూస్తూ ఉన్నాము. మర్యాద చేద్దాం అనేటువంటి దాంట్లో వచ్చేసి ఒక అక్షరానికి వేరే ఒత్తు వచ్చేటువంటి పదాలను రాయండి అంటే సంయుక్త అక్షరాలు అనమాట. మనము అంతకుముందే రాసేసాము, కానీ దాన్ని చూసి కూడా మీరు రాయొచ్చు. మర్యాద, భార్య, శిష్యులు, స్తంభము, ఇంట్లో, అమాయకత్వము, గ్రహించారు, వేస్తారు, గుర్తించుకున్నారు, నవ్వుకున్నారు, సన్మానించారు. తర్వాత క్రింది పదాలను ఉపయోగించి వాక్యాలు అనేటువంటి రాయండి. కుక్క, చొక్క, ముగ్గు, బొగ్గు, పిచ్చుక, నిచ్చెన, చెట్టు, పిట్ట, గిన్నె, అన్నం. కుక్కకు చొక్కా తొడిగారు. సో ఈ విధంగా వాక్యాన్ని, ఈ పదాలను ఉపయోగించి వాక్యాలని రాయాలి. రెండవ పదము బొగ్గుతో ముగ్గు వేసింది. పిచ్చుక, నిచ్చెన. పిచ్చుక నిచ్చెన పైన ఉన్నది. చెట్టు, పిట్ట. చెట్టు పైన పిట్ట ఉన్నది. గిన్నె, అన్నము. అన్నము గిన్నెలో ఉన్నది. క్రింది పదాలను ఉపయోగించి ఆధారాలతో వాక్యాలు అనేటువంటి రాయండి. ఇక్కడ చూడండి, చెట్లు గాలిని, నీడను, వర్షాన్ని, కలప, పండ్లను. చెట్లు పండ్లను ఇస్తాయి. ఈ విధంగా మనకి ఇచ్చినారు. దాని ప్రకారంగా మనము ఆ పదాలను ఉపయోగించి వాక్యాలు రాయాలి. చెట్లు నీడను ఇస్తాయి. చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల వర్షాన్ని ఇస్తుంది. చెట్లు పండ్లను ఇస్తుంది. చెట్లు కలపను ఇస్తుంది. చెట్లు మంచి గాలిని ఇస్తుంది. ఇక్కడ వచ్చేసి 2 సార్లు రాయడం జరిగింది, అందువల్ల గాలిని అని రాయండి. చెట్లు గాలిని ఇస్తుంది, మంచి గాలిని ఇస్తుంది. చెట్లు మంచి గాలిని ఇస్తుంది.